హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనూ నేను బాగుండాలి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. ఇవాళ మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన అవకాడో బ్రెడ్ టోస్ట్ చేస్తాము. దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. నాకు తెలీదు, మొన్న రీసెంట్గానే తెలిసింది దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారని. ఇలా ఫుల్ బ్లాక్ కలర్లో ఉండేదాన్ని ఫుల్ గ్రీన్గా, అంటే ఫుల్ బ్లాక్ అయిపోతుంది కదా, ఇలా బ్లాక్ అయిండే దాంతో జ్యూస్ చేస్తారంట. కాయ ఇలా ఫుల్ పండు అయిపోయిండే దాంతో జ్యూస్ చేస్తారంట. బట్ నేను ఏ రోజు దీన్ని జ్యూస్ రెడీ చేయలేదు. కానీ ఇది మాత్రం ఎప్పుడు ఈ బటర్ ఫ్రూట్ తెచ్చినప్పుడంతా నేను టోస్టే చేస్తాను. స్వీట్ అంత ఇష్టము ఉండదు, అందుకనేసి టోస్టే చేస్తాను. ఈ ఫ్రూట్స్లో బాగా అవి 3 తెస్తే 3 కొద్దిగా పాడైపోయింది. స్మెల్ అయితే లేదు, కొద్దిగా పాడైపోయింది. అందుకనేసి బాగుండే వరకే తీసుకొని ఇందులోకి ఫుల్ 3 తీసేసుకొని, ఇందులోకి ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనేసి 3 తీసుకొని అందులోకి కొద్దిగా సాల్టు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, స్పైసీ, మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ. పిల్లలు అయితే చాలా స్పైసీ ఇష్టపడరు కదా, అందుకే వాళ్ళకి తగ్గట్టు కొంచెం స్పైసీ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా బటర్ వేసుకొని గార్లిక్, మన గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ని టోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి. బటర్ అంతా బాగా మెల్ట్ అయిపోయాక ఇందులోకి గార్లిక్ యాడ్ చేసేసుకొని ఆ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, అంతవరకు టోస్ట్ చేసుకోవాలి. గార్లిక్ యాడ్ చేస్తున్నాను. గార్లిక్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. బట్ ఈ బటర్లో టోస్ట్ చేస్తే గార్లిక్ మాత్రం స్మెల్ ఎంత బాగుంటుందంటే తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ అంటే చెప్పలేము, అంత బాగుంటుంది. బటర్లో గార్లిక్ టోస్ట్ చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే అలాగే తింటాను. అలానే ఎక్కువ తినకూడదు దాన్ని, కొంచెం 1 or 2 ఆ స్మెల్కే తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. బటర్లో టోస్ట్ చేసేటప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. బటర్లో గార్లిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని మనము స్మాష్ అయినా చేసుకోవచ్చు మీకు అయితే, లేదంటే దాన్ని మిక్సీలోనో, ఇందులోకి కొరియాండర్ కూడా యాడ్ చేస్తారు. బట్ కొరియాండర్ లేదు అనేసి నేను యాడ్ చేయలేదు. అంటే వేపేటప్పుడు కాదు, ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కదా, దీన్ని క్రష్ చేసుకుంటాం, అంటే స్మాష్ చేసుకుంటాం, దంచుకొనేస్తాం. ఆ దంచుకునేటప్పుడు కూడా దంచుకున్నాక పేస్ట్ అయిపోతుంది అది. ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత అందులోకి కొరియాండర్ చిన్నగా కట్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను కదా, ఇలా దంచుకోవాలి. దీన్ని దంచేసుకున్న తర్వాత ఫుల్ దంచేసుకొని, ఇది ఫుల్గా అంటే దంచేసుకోవాలి దీన్ని. పిల్లలు అక్కడక్కడ తగిలితే గార్లిక్ ఇష్టం పడరు కదా, పిల్లలు తినరు, అందుకనేసి దంచేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం చూడు, అందులోకి కలిపేసుకోవాలి. ఇలా దంచేసుకున్న తర్వాత కొద్దిగా కొరియాండర్ కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్. బట్ నా దగ్గర కొరియాండర్ లేదు, అందుకే వేయలేదు. కొరియాండర్ కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచేసుకున్న తర్వాత అందులోకి అంతా కలిసేలాగా, అంతా ఫుల్ అది ఉంది కదా బటర్ ఫ్రూట్ది, అదంతా కలిసేలాగా చేసుకోవాలి. నేను చేతిలోనే మిక్స్ చేస్తున్నాను, మీరు స్పూన్లో మిక్స్ చేసుకోండి. అది ఎందుకంటే కొద్దిగా గట్టిగా ఉంది, అందుకనేసి చేతిలో మిక్స్ చేశాను. తర్వాత బటర్ వేసుకొని బ్రెడ్ టోస్టింగ్ అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. బట్ నేను ఇలా చేస్తున్నాను అని చెప్తున్నాను అంతే. ఈవినింగ్ వస్తున్న పిల్లలకి ఏమోటి స్నాక్స్ కావాలి కదా, అలాంటప్పుడు ఇలా
ఇలా చేసి పెట్టేస్తాం. అంటే డైలీ కాదు, అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఉన్నప్పుడు, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సీజనల్ ఫ్రూట్స్ ఉన్నప్పుడు తెచ్చినప్పుడు మాత్రమే ఇలా తెచ్చి అలా టోస్ట్ చేసేసుకొని బటర్లో అటు సైడ్ ఇటు సైడ్ టోస్ట్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ అది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా అప్లై చేసుకోవడమే. మీకు కావాలంటే దానికి మయోనీస్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు, అలాగే ఉంది అనేసి. మయోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా తందూరి వస్తుంది పేస్ట్, తందూరి పేస్ట్ అది రెడీమేడ్ చిక్కుతుంది, దాన్ని కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ప్లెయిన్గానే వేసిస్తున్నాను పిల్లలకి. కెచప్ వేసుకొని తినచ్చు, బట్ నేను కెచప్ కూడా ఇవ్వను పిల్లలకి. ఇలా 2 సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇలా టోస్ట్ చేసేసుకొని పిల్లలకి ఇస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అంటే బ్రౌన్ బ్రెడ్, ఈ బ్రెడ్ కాదు, బ్రౌన్ బ్రెడ్లో ఇలా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా తినొచ్చు. బ్రౌన్ బ్రెడ్లో చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందుకే కెచప్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను కెచప్ ఇవ్వలేదు. అలా కట్ చేసి ఇచ్చేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.